సాటెడ్ మష్రూమ్ విత్ గార్లిక్ బటర్ సాస్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మష్రూమ్స్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, మిరియాల పొడి, మస్టర్డ్ పేస్ట్, టొమాటోస్, ఇంకా వెన్న. ఇవి మష్రూము చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ అన్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకొని తర్వాత పొయ్యి మీద ఒకేసారి వేడి చేసుకుందాం. ఫస్ట్ గార్లిక్ చాప్ చేసుకుందాం. కొంచెం ఎక్కువ మోతాదులోనే తీసుకుంటున్నాం గార్లిక్, ఎందుకంటే సాస్ పేరే గార్లిక్ బటర్ సాస్ అంటున్నాం కాబట్టి గార్లిక్ కాస్త ఎక్కువగా ఉండాలి. దాన్ని బటర్లో సాతే చేసుకొని సాస్ కన్సిస్టెన్సీ తీసుకొచ్చుకుంటాం. అందులో మష్రూమ్ ఫ్రై చేసుకుంటాం. ఓకే, ఆనియన్, మరీ పల్చగా వద్దు, అలానే మరీ దొడ్డుగా వద్దు, మీడియం సైజులో స్లైస్ కట్ చేసుకోవాలి ఆనియన్. ఎందుకంటే ట్రాన్స్లూజెంట్ షేప్ కలర్లో వస్తే ఓకే, కానీ మొత్తం దాంట్లోనే కలిసిపోయినట్లుగా ఉండొద్దు, అలానే మరి ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కూడా ఉండొద్దు. ఆ విధంగా కట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందాం. పొయ్యి వెలిగించి ఇందులో బటర్ వేసుకుంటున్నాం. కరుగుతూ ఉంటుంది. ఈలోపు మష్రూమ్ని కట్ చేసుకుందాం. మష్రూమ్ బాగా పెద్దగా ఉంటే హాఫ్స్ ఈ విధంగా చేసుకోవచ్చు. మరీ పెద్దగా ఉంటే పెద్ద సైజులో క్వార్టర్స్ కట్ చేసుకోండి. చిన్నవైతే అలాగే హోల్ మష్రూమ్ కూడా వాడేసుకోవచ్చు. నిజంగానే మనం ఇందాక ఈ షో స్టార్టింగ్ కోసము లేకపోతే ఈ హిల్ స్టేషన్స్ గురించి అండ్ వాట్ వి సే ఐలాండ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పాను అనమాట. డిఫరెంట్ ఉంటుంది నిజంగానే. మనకు చాలామందికి మెయిన్ ల్యాండ్స్ అంటే ఏంటి, ఐలాండ్స్ ఇట్లాంటి వాటి గురించి పెద్ద డిఫరెన్స్ తెలియకపోవచ్చు. మనకు తెలిసేది ఏంటంటే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క రకమైన భోజనాలు లేకపోతే ఆహారాలు ఇట్లాంటివి మాత్రమే కొంచెం బాగా తెలుస్తూ ఉంటాయి. ఈ ఊళ్ళో ఇది బాగుంటుంది, ఈ ఊళ్ళో ఇది చేస్తారు, ఈ విధంగా. కానీ మెయిన్ ల్యాండ్తో కంపేర్ చేస్తే వీళ్ళకు ఐలాండ్స్ వాళ్ళకి కొంచెం ఫుడ్ డిఫరెంట్గానే ఉంటుంది. ఎందుకంటే ట్రెడిషన్ అలాగే స్టార్ట్ అవుతుంది అనమాట. వాళ్ళకి దొరికే వెజిటబుల్స్ కావచ్చు, అవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఆ రేరిటీ లేకపోతే స్కేర్సిటీ గురించి అవగాహన ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళకి దొరికే వాటితోటి అలాగే ఆహారపు అలవాట్లు డెవలప్ అవుతూ ఉంటాయి కాబట్టి కల్చరల్గా కూడా డిఫరెన్స్ ఉంటుంది ఫుడ్లో. ఓకే, బటర్ వేడెక్కింది. దీంట్లో గార్లిక్ వేసుకుందాం. అలాగే ఆనియన్ కూడా వేద్దాం. కొద్దిగా వేగనిద్దాం ఆనియన్ని, ఎందుకంటే మష్రూమ్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కదా. అలా ఫాస్ట్గా కుక్ అయిపోయేటప్పుడు ఆనియన్ రాగా ఉండే అవకాశం ఉంది. మనకు ట్రాన్స్లూజెంట్గా రావాలి కాబట్టి అలా వచ్చిన తర్వాత మష్రూమ్ వేసుకుందాం. సో దట్ దాంతోపాటు కుక్ అయినా కూడా అది ఓవర్ కుక్ అవ్వకుండా లేకపోతే అండర్ కుక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆనియన్స్ ట్రాన్స్లూజెంట్గా వచ్చాయి కదా, ఇప్పుడు మష్రూమ్ వేసుకుంటున్నాం. మష్రూమ్ వన్ ఆఫ్ ది వెరీ నైస్ వెజిటబుల్ అని చెప్పుకోవచ్చు. కొంతమంది తినరు
నాన్ వెజిటేరియన్స్ తినని వాళ్ళు, వెజిటేరియన్స్ ఉంటారు కదా, వాళ్ళలో కొంతమంది మష్రూమ్ని కూడా అవాయిడ్ చేస్తుంటారు. దే కన్సిడర్ దిస్ వన్ ఆల్సో యాజ్ నాన్ వెజ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. బట్ యూజువల్లీ ఇట్స్ వెజిటేరియన్, వీ కెన్ గ్లాడ్లీ సే దట్, ఆబ్వియస్లీ కదా. కాబట్టి బాగుంటుంది, యూ కెన్ డూ దాట్. అయితే మష్రూమ్కి సంబంధించి ఏ డిష్ ఉన్నా కూడా బాగానే ఎంజాయ్ చేయొచ్చు మనము. అందులో ఇది కూడా ఒకటి సింపుల్ రెసిపీ చూస్తున్నారు కదా, 4-5 ఇంగ్రీడియంట్స్ తోటి. ఫ్లేవర్ కోసం మస్టర్డ్ పేస్ట్ వాడుతున్నాం. అదైతే రెడీమేడ్ దొరుకుతుంది, దొరికితే మాత్రం తెచ్చుకోండి, చాలా బాగుంటుంది మస్టర్డ్ పేస్ట్. ఓకే, మనందరికీ తెలిసిన విషయమే, మష్రూము బాగా పోరస్ సబ్జెక్ట్ అన్నమాట. మొత్తం అంతా సాఫ్ట్గా పోరస్ మెటీరియల్ అంటే స్పాంజీ లాగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇది లోపల ఉన్న వాటర్ అంతా కూడా వేడెక్కేసరికి విల్డ్ అయిపోతుంది, ఫాస్ట్గా కుక్ అవుతుంది. అందుకే మష్రూమ్ని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం రాదు. ఎక్కువసేపు వేయించితే మెత్తబడిపోయి దగ్గరకు వచ్చేసి ఎక్కువ విల్డ్ అయిపోతుంది. పర్ఫెక్ట్గా కుక్ చేయాలి, కేర్ఫుల్గా కూడా. రెడీయా? అండ్ నౌ వేసేసుకుందాం మిగతా పదార్థాలు. మస్టర్డ్ పేస్ట్ ఉంది కదా, ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నా. పెనం వేడిగా ఉంది కాబట్టి ఎక్కువ వాటర్ అన్నీ మిగిలిపోతాయి వేసిన వెంటనే, అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా. ఓకే, అండ్ మిరియాల పొడి చాలు, కొద్దిగా ఉప్పు. మంచిగానే ఉంది. ఇంకొద్దిగా వాటర్ వేద్దాం, కాస్త వెట్టుగా రావాలి కొద్దిగానే. అఫ్కోర్స్ అది కూడా రెడ్యూస్ అయిపోతుంది, ఆవిరైపోతుంది. కాకపోతే మెత్తదనము గుజ్జు వస్తుంది కదా, ఆ కోట్ కోసం. అండ్ కొరియాండర్, లాస్ట్లో వేసుకుందాం. ఈలోపు టొమాటోస్ వేసుకుందాం. టొమాటోస్ కూడా హోల్గా కుక్ అవ్వక్కర్లా, వేడైతే చాలు. నైస్. పైనుంచి స్ప్రింకిల్ చేసుకుందాం, అంతే. టడా, డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.